Okay, sir. Yes, sir. Yes. Good morning, madam. Welcome to Zoom. Thank you, sir. So leaders, madam garu join అయ్యారు కాబట్టి అందరూ కూడా విషెస్ చెప్పండి. Good morning, Good madam. morning, madam. Welcome to Zoom session, Good madam. All morning, the madam. best. Morning, Welcome madam. to Good morning. Zoom, Welcome to madam. Zoom session. Welcome, madam. Welcome to Wish you Zoom. welcome, madam. Welcome to Zoom, madam. Good morning, Welcome. 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 All the best, madam. All the best, madam. Devi madam. All the best, Good madam. morning, madam. Welcome, madam. Welcome, Devi madam. All the best, madam. madam. Morning, madam. Welcome, madam. All the best, Welcome, madam. madam. All the best, Good madam. morning, madam. Welcome to Welcome, Zoom madam. session, Good madam. morning, madam. All the best, madam. Devi madam. Welcome, madam. All the best, madam. God bless you, madam. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ మేడం గారికి మెసేజ్ రూపంలో విషెస్ చెప్పండి. మేడం వన్స్ అగైన్ వెల్కమ్ టు జూమ్. స్టార్ట్ చేయండి మేడం. థ్యాంక్ యూ సో మచ్, సార్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? ఎస్ మేడం, క్లియర్ గా ఉంది. కంటిన్యూ చేయండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ గారు. ఆల్ గ్రేట్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విష్ దేవి అండి. నేను మరిపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు కృష్ణ సార్కి చాలా చాలా కృతజ్ఞతలు. నా యొక్క పాదాభివందనాలు. అలాగే నేను మా మేడం గారికి మేడం వందనాలండి. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. మేడం వాయిస్ వినిపిస్తుందా? అదే కంటిన్యూ చేయండి మేడం, కానీ బ్రేక్ వస్తుందండి మధ్య మధ్యలో. ఒకసారి చూసుకోండి మేడం. బ్రేక్ అవుతుందా సార్? ఎస్ మేడం. సార్ ఫస్ట్ నుంచి చెప్పమంటారా సార్? కంటిన్యూ చేయండి మేడం, కంటిన్యూ చేయండి. ప్రాబ్లం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా యొక్క పాదాభివందనాలు. ముందుగా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. ఈరోజు జూమ్కి యాడ్ అయిన ప్రతి ఒక్క లీడర్స్కు కూడా నా యొక్క పాదాభివందనాలు. అలాగే నేను వెస్టేజ్కి రాకముందు డిగ్రీ స్టూడెంట్ నండి. ఇంట్లోనే ఉండేదాన్ని. బయటికి అయితే వెళ్ళేదాన్ని కాదండి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అనేది వాళ్ళు పంపించేవాళ్ళు కాదు. మా అన్నయ్య గారు కానీ ఇంటికి బయటికి వెళ్ళే లేడీస్ ఎవరు పని చేయకూడదు అనే మనస్తత్వంతో ఉండేవాళ్ళండి. అలాంటి పరిస్థితుల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల మా అమ్మగారితో పాటు నేను మేస్త్రి పనికి వెళ్ళేదాన్నండి. తర్వాత జీడిపిక్కల ఫ్యాక్టరీకి హెల్ప్ చేయడానికి వెళ్ళేదాన్ని మా అమ్మగారితో. అలాగా చాలా రోజులు నేను బయట పనులు చేస్తూ ఉండేదాన్ని. అలాంటి టైంలో ఒకరోజు మా ఊర్లో నూకరాజు గారని ఒక సార్ అనేవాళ్ళు మాకు పరిచయం అయ్యారు. ఆ సారు, అమ్మా నువ్వు చాలా బాగా చదువుకున్నావు కదా, ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నావు, నువ్వు మంచి అవకాశం ఉంది, ఒక మంచి కంపెనీ గురించి నేను నీకు చెప్తాను అని చెప్పేవారండి. కానీ ఆ సారు ఇంటికి వచ్చి ఏమీ చెప్పేవారు కాదు, అనేవారు. నేను కూడా పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఒకరోజు ఆ సారు రాజీ మేడం గారిని తీసుకొని మా ఇంటికి వచ్చారండి. వచ్చినప్పుడు కంపెనీ గురించి చెప్పారు. కానీ నేను ఆ కంపెనీలో ఏవో చాలా కంపెనీలు వచ్చినాయి, ఫేక్ కంపెనీలు అనుకొని నేను పట్టించుకోలేదండి. అలా పట్టించుకోకపోవడం వల్ల చాలా రోజులు గడిచాయండి. ఒకరోజు అనుకోకుండా రమణమ్మ మేడం గారు, సత్యవతి మేడం గారు, దేవి మేడం గారు, రమ్య మేడం గారు, రాజీ మేడం గారు అందరూ కలిపి ఒకరోజు కారులో వచ్చారండి మా ఇంటికి. ఏంటబ్బా ఇన్నిసార్లు చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఇలా వస్తున్నారు ఏంటన్నా నెగిటివ్ మైండ్తో నేను వాళ్ళని చూడగానే చాలా కోపంగా చిరాగ్గా పక్క వెళ్ళిపోయానండి. కానీ మేడం గారు వాళ్ళు కూడా వచ్చి కూర్చోబెట్టి ప్రోడక్ట్ గురించి వాటి గురించి చెప్పారండి. కానీ నేను ఏది కూడా పట్టించుకోకుండా నిజంగా చెప్పాలంటే చాలా కోపంగా కూడా వాళ్ళకేసి చూసేదానండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఏమైందంటే, మేడం కనీసం మీరు టీ పొడన్నా వాడండి అని రమణ మేడం గారు అంటే, అసలు నాకు టీ పొడి కొనడానికి కూడా డబ్బులు లేవు అలాగని చెప్పి మా అమ్మగారి మీద కోపం పడి మా అమ్మగారు ఒళ్ళో పెట్టేసి నేను వెళ్ళిపోతున్నాను అనమాట.
అలా వెళ్ళిపోతున్నప్పుడు మేడం గారు, అవునా మేడం గారు, కనీసం కోపం కూడా పడకుండా, మేడం ఒక నిమిషం ఆగండి, ఒకసారి మీరు అంటే మీకు కంపెనీ గురించి చెప్పాం కదండి, ఒకసారి ప్రొడక్ట్ వాడండి అని కూడా చెప్పారండి. కానీ నా దగ్గర డబ్బులు లేవండి, నాకు ఏమీ అవసరం లేదు అలాగని చెప్పి చిరాగ్గా వెళ్ళిపోతుంటే, నన్ను ఒకసారి పిలిచి కూర్చోమ్మా అలాగని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడారండి. మా అమ్మగారు నా గురించి చెప్పేసరికి మేడం గారు ఒకటే మాట అన్నారండి. అమ్మా, నీ కూతుర్ని నా చేతిలో ఒక 2 సంవత్సరాలు పెట్టు, నేను మీ అమ్మాయి జీవితాన్ని, మంచి భవిష్యత్తుని ఇస్తాను అలాగని చెప్పి ఒక మాట చెప్పారండి. మా అమ్మగారు ఒకటే అన్నారండి, మేడం మా అమ్మాయి బాగా చదువుకుంది, కానీ కొన్ని కారణాల వల్ల కోపంతో ఉంది, అంతేకాని తనకంటూ ఏమీ మనసులో అయితే ఏమి ఉండదు మేడం, తనకు మంచి భవిష్యత్తు ఇస్తాను అంటే ఖచ్చితంగా మీ చేతుల్లో పెడతానన్న ఒక్క మాటతోని మా అమ్మగారు చెప్పారండి. మేడం గారు కూడా అదే మాట మీద 2 ఇయర్స్ నిజంగా పంపించమ్మా అలాగని చెప్పి, కనీసం టీ పొడి కూడా వద్దులే అమ్మా, రేపు మీటింగ్ జరుగుతుంది, న తునిలో ఒక మీటింగ్ జరుగుతుందమ్మా, ఆ మీటింగ్ ఒకసారి విను, విన్న తర్వాత నీ అభిప్రాయం అనేది చెప్తే గాని అని రవణమ్మ మేడం గారు చెప్పారండి. కానీ సర్లే పోనీలే అంటే వస్తాను అంటే వెళ్ళిపోతారు కదన్న అభిప్రాయంతో సరే మేడం అని చెప్పానండి. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాకే అంటే ఆహ్, ఎప్పుడూ మార్నింగ్ లేచి మామూలుగా పనులు చేసుకుంటూ సడెన్‌గా ఫోనొచ్చింది. మేడం మీటింగ్‌కొస్తానన్నారంట కదండీ! వస్తున్నారా? అలాగని చెప్పి ఫోన్ చేస్తే, అప్పటి వరకు వెళ్ళకూడదన్న ఫిక్స్ అయిపోయిన నేను సడెన్‌గా మేడం వస్తున్నానని చెప్పి రెడీ అయ్యి తునెళ్ళానండి. వెళ్ళిన తర్వాత లాటరీ క్లబ్‌లో 5 కార్ లాంచ్ అనేది మీటింగ్ అనేది జరుగుతుందండి. అక్కడ చాలా మందిని చూసేసరికి నాకు చాలా టెన్షనొస్తుంది. ఏంటి ఇంతమందున్నారు, ఈ మీటింగ్‌కి రమ్మన్నారు, ఇదేంటి ఇంతమంది, అలానా చాలా టెన్షన్ పడిపోయానండి. ఏదో ఒక మూలన కూర్చున్నానంతే, టికెట్ తీసుకొని లోపలికెళ్ళి కూర్చోండి మేడం అంటే ఎళ్లి లోపలికెళ్ళి కూర్చున్నాను. ఏం జరుగుతుందో ఇక్కడ ఇంతమందున్నారు ఏంటి అలాగని టెన్షన్‌తో చాలా సేపు ఇబ్బంది పడతా ఉన్నాననమాట. ఆ తర్వాత స్టేజ్ మీదకి ఒక్కొక్కళ్ళు వచ్చి పివి మహేష్ సారు, తర్వాత బొబ్బిలి నుంచి ఆహ్, బొబ్బిలి నుంచి సతీష్ సారు, తర్వాత వల్లి సారు, ఖమ్మం పోలీస్ సారు, అందరిని చూసేసరికి టెన్షనొచ్చింది. ఏంటి వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళొచ్చారు, పెద్ద పెద్ద మీటింగ్స్‌కి, నన్నేంటి నేనేమి అంత నాలెడ్జ్ లేకుండా నన్ను పిలిచారు, నాకేం అర్థం కావట్లేదన్న టెన్షన్‌తో ఉన్నానండి. కానీ ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ చెక్కులు, వాళ్ళు చేస్తున్న వృత్తిని గురించి చెప్పేసరికి షాకయ్యాను. ఏంటి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు, ఇన్‌కమ్ తీసుకుంటున్నారు కదా! ఇన్‌కమ్ తీసుకుంటూ మళ్ళీ వెస్టేజ్ ఏంటి అని ఆలోచించానండి. కానీ బొబ్బిలి నుంచి వచ్చిన సతీష్ సారు ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా చెప్పారండి. ఇవి ఆర్గానిక్ ప్రొడక్ట్ అని అప్పుడు నాకు తెలిసిందండి. అంటే ఇవి ఎవరన్నా వాడొచ్చు అన్న అభిప్రాయంతోనే అప్పుడు కొంచెం పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యి అప్పటినుంచి శ్రద్ధగా విన్నాను. విన్న దగ్గర నుంచి ఇక్కడ ఫ్యూచర్ ఉంది, మంచి సెక్యూరిటీ ఉంది. మనం చేస్తున్న జాబ్ చేసుకుంటూ అదర్‌గా ఇన్‌కమ్ సంపాదించే అవకాశం కూడా ఇక్కడ ఉంది. ఇన్‌కమ్ అంటే పెట్టుబడి లేకుండా ఒక మంచి అవకాశం ఉందని నాకు ఆ రోజే తెలిసిందండి. ఆ మీటింగ్ అంతా పూర్తయిపోయేసరికి ఈవినింగ్ అయ్యి ఇంటికొచ్చేటప్పుడు చాలా ఆలోచించాను లీడర్స్. ఏంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటున్నారు, పెట్టుబడి లేని వ్యాపారం అంటున్నారు, మ 3 జనరేషన్ సెక్యూరిటీ ఉంది అంటున్నారు. అంటే నాకేమి తెలీదు, ఏమి తెలీదు. ఎలాగా అసల అంటే జా అంటే వెంబటనే జాయిన్ అయిపోదాము, చేసేద్దాం అని కుతూహలం ఉండేది. కానీ ఎలా చేయాలో తెలిసేది కాదు. అప్పుడు తర్వాత రోజు మార్నింగ్ మేడం ఫోన్ చేశారండి, రాజీ మేడం గారు. మేడం నిన్న మీటింగ్ విన్నారు కదండీ! ఎలా ఉంది? అలాగని చెప్పి నన్ను ఫీడ్‌బ్యాక్ అడిగారండి. చాలా బావుంది మేడం, నేను చేయాలనుకుంటున్నాను అంటే, వెంటనే మేడం గారు మధ్యాహ్నం 3, 4 ఆ టయానికొచ్చారండి మా ఇంటికి. నాకు ఐడీ వేశారు. ఐడీ వేసిన తర్వాత నాకు కావాల్సిన ఇంట్లో కావాల్సింది ఒక 3000 ప్రొడక్ట్ కొనుక్కొని, మా ఇంటి చుట్టూరు ఉన్న వాళ్ళతో కూడా ఒక దగ్గర దగ్గర 10,000 బిజినెస్ చేసి, ఒకే రోజులో 2 అవర్స్‌లో ఫాస్ట్ అటేట్ అయిపోయానండి నేను. చాలా బాగా హ్యాపీ అనిపిచ్చింది. తర్వాత మళ్ళీ రికగ్నిషన్ చేశారండి నాకు. ఇంత మంచి ప్రొడక్ట్ నేను కూడా వాడానండి. ఇంట్లోకి వాడిన ప్రొడక్ట్స్ అయితే చాలా బావున్నాయి. నేను ఫస్ట్ ఇందులో సయాటికా కోసం తీసుకున్నానండి. ప్రొడక్ట్ రిజల్ట్ అనేది బాగా వచ్చింది.
కుకింగ్ లేడీస్ ఫాస్ట్ అటైట్ అయిన తర్వాత మేడం ఒకటే అనేవారు. ఏంటంటే, "మేడం ఎప్పుడు అప్‌లైన్ తోడు కాకుండా సింగిల్‌గా వెళ్ళండి. సింగిల్‌గా వెళ్తేనే మీకు టీమ్ అనేది వస్తదని" చెప్పారండి. సింగిల్‌గా వెళ్ళాలంటే ఫస్ట్ అనేది నాకు ఇందులో ప్రొడక్ట్స్ నేను వాడాను కానీ ఇందులో ప్రొడక్ట్స్ గురించయితే నాకు 1% కూడా తెలిసేది కాదండి. "మేడం ఈ ప్రొడక్ట్ గురించి ఏంటండి? ఆ ప్రొడక్ట్ గురించి ఏంటండి?" అసలు అడుగుతూనే ఉండేదాన్నండి. అలా అలా కొంచెం కొంచెం నేర్చుకున్నానండి. రమణ మేడం అన్నారు అలాగని. ప్రతిసారి కూడా అందరిని అడక్కమ్మా. నీకంటూ మీటింగ్స్‌కనేది అటెండ్ అయితే నీకు నాలెడ్జ్ అనేది పర్ఫెక్ట్‌గా నీకే వస్తది. అలాగని చెప్తే నేను ప్రతి ఒక్క వీక్లీ మీటింగ్‌కి అటెండ్ అయ్యేవాడినండి. అంటే నర్సీపట్నం జరిగేది, తునిలో జరిగేది, సీఎన్‌టీలు జరిగేవి, బూట్ క్యాంప్స్ కూడా నేను జాయిన్ అయ్యి 1 ఇయర్ అవుతుంది సార్. 1 ఇయర్‌లో కూడా నేను ఖమ్మం బూట్ క్యాంప్‌కెళ్ళానండి. రాజమండ్రి బూట్ క్యాంప్‌కెళ్ళాను. వన్ డే వర్క్‌షాప్స్, సీఎన్‌టీలు, వీక్లీ మీటింగ్స్ చాలా మీటింగ్స్‌కి చాలాగా చాలా బాగా అటెండ్ అయ్యానండి. అలా అటెండ్ అవ్వడం వల్ల నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ వచ్చిందండి. ఈ సబ్జెక్ట్ రావడం వల్ల నేను సింగిల్‌గా ఫీల్డ్ వర్క్ అనేది నా ఇండివిడ్యువల్‌గా నేనే ఎంత దూరమైనా ఎళ్లి నేనే మాట్లాడగలిగే అంత దమ్మున నాకిచ్చిందండి మీటింగ్స్. అంత మంచి మీటింగ్స్‌ని ప్రమోట్ చేసిన మన దొరబాబు సార్‌కి, రవికృష్ణ సార్‌కి, రమణ మేడం గారికి చాలా చాలా కృతజ్ఞతలండి. అలాగే నేను ఫస్టు ఆహ్, డిస్కౌంట్ అనేది నేర్చుకున్నానండి. డిస్కౌంట్ ఎవరు నేర్పారంటే దే రమ్య మేడం గారు నేర్పారండి. రమ్య మేడం గారు నేర్పిన 2 అవర్స్‌లో నేను నర్సీపట్నం వీక్లీ మీటింగ్‌లో చెప్పానండి. నాకు అంటే మాట్లా మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. సింగిల్‌గా ఫీల్డ్ వర్క్ సారీ సార్ సిగ్నల్ పోతుంది సార్ ఇక్కడ. మేడం ఇంతవరకు వాయిస్ బాగా వచ్చింది. ఒకసారి సిగ్నల్‌లోకి రండి. సిగ్నల్‌లోనే ఉన్నాను మేడం. మేడ పైన ఉన్నాను. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? యెస్ మేడం. ఓకేనా లీడర్స్? నాకు సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఫీల్డ్ వర్క్‌కి కంటిన్యూయస్‌గా చేశానండి. కంటిన్యూయస్‌గా చేసి నేను బ్రాంజ్ డైరెక్టర్‌గా క్వాలిఫై అయ్యాను లీడర్స్. ప్రస్తుతానికైతే బ్రాంజ్ లెవెల్‌లో నేను ఉన్నానండి. కానీ ఇంత మంచి నాలెడ్జ్‌ని, ఇంత మంచి కంపెనీని పరిచయం చేసిన గౌతమ్ బాలి సార్‌కి చాలా చాలా కృతజ్ఞతలండి. నాకు ప్లాన్ నేర్పిన మేడంకి, ప్రొడక్ట్ నేర్పిన మేడమ్స్‌కి అందరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. నేను సింగిల్‌గా ఫీల్డ్‌కి వెళ్తున్నానండి ఇప్పుడు. సింగిల్‌గా ఫీల్డ్‌కి వెళ్తున్నానంటే అది నా అప్లయన్స్ నాకిచ్చిన ఇన్‌స్పిరేషనేనండి. వాళ్ళిచ్చిన సబ్జెక్ట్ ద్వారాగానే. నేను ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆహ్, ఒక ముఖ్యమైన ప్రొడక్ట్ గురించయితే చెప్పాలనుకుంటున్నానండి మెయిన్‌గాన. చెప్పొచ్చా సార్? ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వచ్చా సార్? తప్పనిసరిగా షూర్ ఇవ్వచ్చు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనా లీడర్స్. అంటే నేనిప్పుడు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ గురించి మన వెస్టీజ్‌లో చెప్పాలనుకుంటున్నాను లీడర్స్. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనం బాడీ అనేది ప్రతి బాడీ కూడా కణాలతో అనేది నిండి ఉంటదండి. అవునా కదా? అలాంటి కణాలకి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణం అంతా కలుషితంగా ఉంది. వాటర్ కానీ, నీరు కానీ, ఆహారం గానీ. వీటిల ద్వారాగా ఏమవుతుందంటే బాడీ అంతా కూడా కణాలు ఆహ్, చెడిపోతున్నాయనమాట. చెడిపోవడం వల్ల షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటి చాలా రకాలైనటువంటి వ్యాధులనేవి వస్తున్నాయి. అంటే మనం స్వచ్ఛమైన గాలి పీల్చట్లేదు. స్వచ్ఛమైన నీరు తీసుకోవట్లేదు. స్వచ్ఛమైన ఆహారం తీసుకోలేకపోతున్నాం. ఈట్లి వల్ల మనకి చాలామంది చెప్తున్నారు, నాకు హెయిర్ ఫాల్ అవుతుంది. షుగరొచ్చేసింది. చిన్న వయసుతో కూడా సంబంధం లేకుండా మనకి అనారోగ్యాలు వస్తున్నాయంటే, మనం తినే ఫుడ్ అనేది క్వాలిటీగా లేదు.
అలాంటివి లేకపోవడం వల్ల ఏంటంటే మనకు ప్రోటీన్స్ అనేవి బాడీకి అందకపోవడం వల్ల కణాలు అనేవి యాక్టివ్ అవ్వట్లేదు. అలాంటివి యాక్టివ్‌గా చేయాలంటే ముందు మనకి శరీరానికి ఏం కావాలి? అంటే ఏ అవయవానికి ఏ ప్రోటీన్స్ ఇవ్వాలి? ఏ విటమిన్స్ అందాలి? అంటే ప్రస్తుతానికి చూసుకుందాం లీడర్స్. అంటే ఇప్పుడు జుత్తుకి ఏం కావాలంటే ప్రోటీన్ కావాలి. విటమిన్ బి కావాలి. అవునా కదండీ! అదే విధంగా మెదడుకి ఏం కావాలంటే విటమిన్స్ ఒమేగా 3 కావాలి. కళ్ళుకి విటమిన్ ఏ కావాలి. పళ్ళుకి కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి కావాలి. ఊపిరితిత్తులకి ఏం కావాలి? విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా అవసరం. గుండెకి విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, ప్రోటీన్స్, ఒమేగా 3 అనేవి చాలా అవసరం. అదే విధంగా లివర్స్ కానీ, హార్ట్‌కి కానీ, కిడ్నీస్ కానీ విటమిన్స్ అనేవి చాలా అవసరం. ఫైబరు, ప్రోటీన్స్. బ్లడ్ అనేది గడ్డ కట్టడానికి విటమిన్ కే అనేది చాలా అవసరం అండి. కానీ ఇవన్నీ మనం తినే ఫుడ్‌లో అనేది దొరకడం లేదు. దొరకకు ఇలా మన బాడీకి అనేది అందకపోవడం వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట. అందులోని మనం ముఖ్యంగా ఏంటంటే కణాలనేవి చాలామంది చెప్తున్నారు కణాలు యాక్టివ్‌గా లేదు అని అంటున్నారు. అంటే ముఖ్యంగా నేను కణాల గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను ఆయుష్ శాంతిలోని మెయిన్‌గా వైటల్ కాంప్లెక్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను లీడర్స్. ఓకేనండి. ఆయుష్ శాంతి అంటే ఆయుర్వేదంతో తయారు చేసిన ప్రొడక్ట్ అండి. ఆయుర్వేదం అంటే కొన్ని వనమూలికలతో తయారు చేస్తారనమాట. ఆకులు, అలములు, చెట్లు, గింజలు, పువ్వులు వీటిలతోని నేచురల్‌గా తయారు చేసే ప్రొడక్ట్‌నే ఆయుర్వేద ప్రొడక్ట్ అని అంటారండి. ఆయుర్వేదం అనేది ముఖ్యంగా మన భారతదేశంలో పుట్టింది. ఆయుర్వేదం 500 సంవత్సరాల క్రితం నుంచి మన వాడుకలో ఉన్నది. ఆయుర్వేదం అనేది చాలా మంచి గుర్తింపుని కలిగి ఉంది. ఆయుర్వేదం అనేది సైంటిఫిక్‌గా ప్రూవ్ చేసుకున్నదండి. ఆయుర్వేదం అనేది మనం జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. అసలు ఆయుర్వేదం అంటే ఏంటి? అంటే ఆయుర్వేదం అంటే ఆయు అంటే జీవితం. వేద అంటే జ్ఞానం. అంటే అంత మనకి జీవితం అనేది ఆయుర్వేదంలోనే ఉందండి. అలాంటి ఆయుర్వేదం వాటితో తయారు చేసిన అంటే అన్ని వనమూలికలతో తయారు చేసిన ప్రొడక్ట్‌లో మన వెస్టేజ్ 8 రకాల ప్రొడక్ట్‌లను తయారు చేసిందండి మన వెస్టీజ్ కంపెనీ. అందులోను ముఖ్యంగా వైటల్ కాంప్లెక్స్ అండి. ఓకేనా లీడర్స్. వైటల్ కాంప్లెక్స్‌లోని ముఖ్యంగా ఏముంటాయంటే క్యారెట్ ఉంటదండి. ద్రాక్ష గింజలుంటాయండి. విటమిన్ అదే ఉసిరి, ఛాయ, లోటిన్ అనే ఈ వనమూలికలతో మనకి వైటల్ కాంప్లెక్స్ అనేది తయారు చేస్తారనమాట. అందులోని క్యారెట్‌లో ఏముంటాయంటే కెరటినాయిడ్స్ ఉంటాయండి. విటమిన్ ఏ ఉంటదండి. ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే సూర్యుడి నుంచి వచ్చిన యూఏ కిరణాల నుంచి మనల్ని శరీరం అనేది కాపాడడానికి ఉపయోగపడుతుంది క్యారెట్ అనేది. అదే క్యారెట్‌తో తయారు చేసిన క్యారెట్‌లో ఉన్న కెరటినాయిడ్స్ అనమాట. అదే ద్రాక్ష గింజలు. ద్రాక్ష గింజలో మెయిన్‌గా ఏముంటాయంటే విటమిన్ సి, విటమిన్ కే ఉంటాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ దొరుకుతాయంటే ఫ్రూట్స్‌లోని, వెజిటబుల్స్‌లోని దొరుకుతాయి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే రక్తాన్ని గడ్డకట్టడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఉసిరిలో ఏముంటాయంటే ఎక్కువగాన విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ ఉంటాయన్నమాట. ఇవి కూడా మనకి బాడీకి డైలీ విటమిన్ సి అనేది అందిస్తుంది. ఛాయ ఈ ఛాయ అనేది ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత కలిగిందండి. ఈ ఛాయ ఎందుకంటే మైక్రోకాండ్రియాకి చాలా రకాలుగా ఉపయోగాన్ని కలిగిస్తుందన్నమాట. ఇవన్నీ కూడా కలిపి మనకి వైటల్ కాంప్లెక్స్ అనేది తయారు చేస్తుందండి మన కంపెనీ. వైటల్ కాంప్లెక్స్ వాడడం వల్ల ఏం ఉపయోగం ఉంది అంటే ఇప్పుడు చూడండి లీడర్స్, ఇందాక చెప్పాను కదండి కణాల గురించి. కణాలు యాక్టివ్‌గా ఉండాలి అని చెప్పాను కదండి. అవి ఎందుకంటే మన శరీరంలోని ఆక్సీకరణ చర్య ఉత్పత్తి ఆక్సీకరణ చర్య అనేది జరుగుతుందన్నమాట.
ఆక్సీకరణ చర్య జరిగితే కణాలు అనేవి యాక్టివ్గా తయారవుతాయి. యాక్టివ్గా తయారవడం వల్ల మనకి కణాలు యాక్టివ్గా ఉంటే ఏమవుతుందంటే ఒత్తిడి నుంచి గురవ్వం అనమాట. అలసట అలాంటివి ఏమీ కూడా రావు. చాలా మంది చూడండి లీడర్స్, ఇప్పుడు ప్రస్తుత కాలంలో కొంచెం 4 అడుగులు నడిచినా అలసట వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది అంటారు. అంటే వాళ్ళలో ఏంటంటే ఇమ్యూనిటీ అనేది లేదు. ఇమ్యూనిటీ ఉండాలి అంటే ఏంటి, మన కణాలు అనేవి యాక్టివ్గాన హెల్దీగా ఉండాలి. మనం ఇప్పుడు తిన్న వాతావరణం, మనం తినే ఆహారం ద్వారాగా కానీ, వాతావరణం ద్వారా కానీ, నీరు ద్వారాగా కానీ మనకి ఏవి కూడా కణాలనేవి యాక్టివ్‌గా లేకుండా చేస్తున్నాయి. అవునా కదా లీడర్స్? ఇప్పుడు వైటల్ కాంప్లెక్స్ వాడడం వల్ల ఏం జరుగుతదంటే, మనకి దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధుల నుంచి కాపాడుతదండి. ఓకేనా లీడర్స్? మళ్ళీ మన ఆక్సీకరణ చర్య మన బాడీలో జరిగి ఒత్తిడి నుంచి కాపాడుతుందండి. శరీరానికి కణజాలకి శరీరంలో ఉన్న కణజాలకి పోషణను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. తర్వాత అలసట నుంచి దూరం చేస్తదండి. తర్వాత మన బాడీలోని ఆహ్, బాడీలోని ప్రస్తుతం తినే ఆహారం ద్వారా గానీ, పీల్చే గాలి ద్వారాగా కానీ, మనకి తెలియకుండా మన బాడీలోని ఫ్రీ రాడికల్స్ అనేవి ఆహ్, తయారవుతున్నాయి. ఫ్రీ రాడికల్స్ మన బాడీలో తయారవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, కణాలనేవి పాడవుతున్నాయనమాట. ఈ పాడవడం వల్ల మనకి ఇప్పుడు చాలా రకాలైన ఇబ్బందులనేవి కలుగుతున్నాయి. అంటే ఇప్పుడు మొన్న ఏఎస్ఎం సార్ చెప్పారండి. అంటే జాయింట్ పెయిన్స్‌కి చెప్పేటప్పుడు ఏం చెప్పారు, మనకి బోన్స్ ఎముకల వ్యాధి అనేది ఒకటి వస్తుంది. అవి రావడం వల్ల బోన్స్ అనేవి గుల్లబారిపోతాయి. కన్నాలు కన్నాలుగా పడతాయి. దానికి కొలాజన్, గ్లూకోజమిన్, కాల్షియం ఇవ్వాలని చెప్పారు కదండీ! వాటితో పాటు మనకి వైటల్ కాంప్లెక్స్ అవ్వడం వల్ల కూడా మంచి రిజల్ట్ వస్తదండి. మన బోన్స్‌ని కూడా స్ట్రాంగ్‌గా చేయడానికి కూడా చాలా విధాలుగా వైటల్ కాంప్లెక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది లీడర్స్. వైటల్ కాంప్లెక్స్ వాడడం వల్ల ఏంటంటే, కణాలని మెయిన్‌గా వీక్‌గా ఉన్న కణాలని యాక్టివ్ చేస్తదండి. అంటే కణాలని రీజనరేట్ చేస్తదనమాట. కొత్త కణాలను పుట్టించేలాగా చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులను బట్టి వైటల్ కాంప్లెక్స్ అనేది ప్రతి ఒక్కళ్ళకి రిఫర్ చేయొచ్చు లీడర్స్. అదే విధంగా ఇది అంటే మన ప్రొడక్ట్ అనేది వ్యాధిని అంటే ఉన్నవాళ్ళే వాడాలని అయితే కాదు. వా ఆహ్, వాడడం వల్ల ఏదన్నా ఇబ్బంది ఉన్న వాళ్ళే వాడాలని కాదు, రాకుండా కూడా వాడొచ్చనమాట. అంటే ఇప్పుడు రమణ మేడం గారు ఎప్పుడూ చెప్తారు. అంటే చికిత్స కన్నా నివారణ అనేది చాలా గొప్పది అలాగని చెప్పి. అంటే ఏంటంటే ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత వాడడం కన్నా రాకముందే వాడడం అనేది మేలనమాట. అంటే వచ్చిన తర్వాత నాకేమీ లేదులే, నాకేం కాదులే అని చాలామంది చెప్తా ఉంటారనమాట. అలా కాకుండా ముందే నాకు రాకుండా ఉండాలని కూడా వాడుకునే వాళ్ళు చాలామందుంటారు. మనం ప్రతి ఇయర్‌కి ఒక 2 బాటిల్స్ అనేవి వైటల్ కాంప్లెక్స్ వాడడం వల్ల చాలా హెల్తీగా కణాలనేవి రీజనరేటర్ అయ్యి, మనకి ఏ అనారోగ్యాల బారిన కూడా పడకుండా చాలా ఉపయోగపడతదండి వైటల్ కాంప్లెక్స్ అనేది. ఓకే లీడర్స్. ఇది వైటల్ కాంప్లెక్స్ అనేది అందరూ వాడొచ్చు లీడర్స్. అంటే 8 సంవత్సరాల నుంచి పైబడి ఎవరన్నా కూడా వాడొచ్చనమాట. వైటల్ కాంప్లెక్స్ ఎంఆర్‌పీ వచ్చి 1090, డీపీ వచ్చేసి 765 లీడర్స్. ఓకే లీడర్స్. అంటే నేను ప్రెజెంట్ వెస్టేజ్ చేయడానికి కారణం ఏంటంటే లీడర్స్, నేను వెస్టేజ్ చేయడానికి కారణం ఏంటంటే లీడర్స్, నాకు మెయిన్‌గా హ్మ్, పైకార్ లాంచెస్ మీటింగ్‌లో అర్థమైందంటే 3 జనరేషన్స్ సెక్యూరిటీ ఉందని నాకు అర్థమైంది లీడర్స్. ఆ 3 జనరేషన్ సెక్యూరిటీ గురించి ఎందుకు ఇంత గట్టిగా నేను చెప్తున్నానంటే లీడర్స్, మా ఫ్యామిలీలోని నాకంటూ ఊహ లేని టైంలో మా నాన్నగారు అనేవాళ్ళు లేరండి. లేకపోయేసరికి చాలా ఇబ్బందులు పడ్డాము. అప్పుడు నాకు ఇద్దరు అన్నయ్యలున్నారండి. ఇద్దరు అన్నయ్యలు కూడా ఇద్దరు అన్నయ్యలు కూడా నన్ను బాగా చదివిచ్చారు. మా పెద్దన్నయ్య కూడా హ్మ్. నాకు 17 సంవత్సరాల వయసులో కూడా ఎక్స్‌పైర్ అయిపోయారండి మా పెద్దన్నయ్య గారు కూడాను. ఆ టైంలో మా పెద్దన్నయ్య చనిపోయేసరికి మా ఫ్యామిలీ మొత్తం జీరో అయిపోయిందండి.
అంటే మాకు మా పెద్దని లోకం. అంటే ఏది తీసుకురావాలన్నా అమ్మాయిలైతే బయటికి వెళ్ళకూడదు, కష్టపడకూడదు. ఏదన్నా కూడా మగాళ్ళే తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి అని ఉద్దేశంతోనే మా పెద్దన్నయ్య కష్టపడి మమ్మల్ని పెంచాడండి. అలాంటి టైంలోనే సడెన్‌గా ఆయన లేరు. లేకపోయేసరికి మా లైఫ్ అనేది జీరో అయిపోయింది. అంటే ఎటెళ్ళాలో తెలీదు. ఏం చేస్తే మేము తినగలము, బతకగలము అనే విషయం కూడా మాకు తెలీదు. అలాంటి సిట్యుయేషన్‌లో మేమున్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని చూడలేదండి. అలాంటి టైంలో మా అమ్మగారు కష్టపడి, మా అన్నయ్య గారు కష్టపడి, మా చిన్నన్నయ్య గారు కష్టపడి నన్ను ఇంతవరకు చేశారండి. కానీ నాకు మీటింగ్‌కెళ్ళడం వల్ల అర్థమైందేంటంటే లైఫ్ సెక్యూరిటీ ఉంది. అంటే ఈ సెక్యూరిటీ ద్వారాగా నేను ఇందులో ఒక 2 ఇయర్స్ కష్టపడితే నా ఫ్యామిలీని నేను కూడా చాలా బాగా చూసుకోగలనని చాలా బాగా అర్థమైందండి. అందుకనే నేనైతే మెయిన్ సెక్యూరిటీ గురించి నేనైతే వర్క్ చేస్తున్నానండి. నేను జాయిన్ అయ్యి 1 ఇయర్ ప్లస్ అయిందండి. నేను ప్రస్తుతానికి అంటే ఇప్పటి వరకు నేను 1 ఇయర్ మొత్తం కూడా అండి నాలెడ్జ్ కోసమే ట్రైనింగ్ తీసుకున్నానండి. అంటే ఇన్‌కమ్ కోసం అయితే నేను ట్రై చేయలేదు. అంటే ఇన్‌కమ్ రావాలి అంటే మనం సబ్జెక్ట్ లేకుండా కానీ, ప్రొడక్ట్ గురించి తెలుసుకోకుండా కానీ, డెమో గురించి తెలుసుకోకుండా కానీ మనం ఫీల్డ్ వర్క్ అనేది వెళ్ళలేము. ఇదంతా కూడా నేను 1 ఇయర్ నేర్చుకున్నానండి. అంటే చాలామంది అంటారు వెస్టీజ్‌లో డబ్బులు రావు. వెస్టీజ్‌లోని కిందోళ్ళు పనిచేస్తే మీదోళ్ళకొస్తాయి తప్ప కిందోళ్ళకి రావు అని అంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు వెస్టీజ్‌లో డబ్బులు రావు అంటే, చాలామంది ఇప్పుడు ఫీల్డ్ వర్క్ వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు బయట ఫీల్డ్ వర్కోళ్ళు ఏం చెప్తున్నారు, వెస్టేజా నాకు తెలుసులే ఇక్కడ డబ్బులు రావని అంటున్నారు. అంటే అలా చెప్పినోళ్ళందరూ కూడా 5% ఉన్నవాళ్ళేనండి. ఆళ్ళు ప్రొడక్ట్ వాడకుండా ఉండేవాళ్ళు, లేదంటే ప్రొడక్ట్ వాడి ఒక 2 నెలలు, 3 నెలలు చేసి ఆగిపోయిన వాళ్ళే ఉంటారండి. కానీ మనకి వెస్టీజ్‌లో రమణ మేడం గారు ఒకటే చెప్పారండి మాకు, "2 ఇయర్స్ నిలబడమ్మా. 1 ఇయర్ మొత్తం కూడా నువ్వు నాలెడ్జ్ మీదే పెట్టు. నాలెడ్జ్ బాగా తీసుకో. బా తీసుకున్నాక నువ్వు ఫీల్డ్ వర్క్‌లో దిగు. నీకు ఖచ్చితంగా లీడర్స్ అనేవాళ్ళు వస్తారని" అన్నారండి. నిజంగా సార్ నేను నిజంగా లీడర్స్ నేను ఒకటే చెప్తున్నాను. 1 ఇయర్ ప్లస్ అవుతుందండి. నేను వెస్టీజ్‌లో జాయిన్ అయ్యి సబ్జెక్ట్ తీసుకున్నానండి. ఇండివిడ్యువల్‌గా నేను ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాను. నాకైతే మాత్రం ఇప్పుడు లీడర్స్ అనేవాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. లీడర్స్ నాకొక అనకాపల్లిలో లీడర్స్ వచ్చారండి. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. కానీ మా మేడమ్స్ తీసుకెళ్ళకుండా నేనే వాళ్ళకి సబ్జెక్ట్ చెప్తున్నాను అంటే నన్నే రమ్మంటున్నారు ఫీల్డ్ వర్క్ అంటే, అంటే నా దగ్గర నాలెడ్జ్ ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నాలెడ్జ్ అనేది 1 ఇయర్ మాత్రం నాలెడ్జ్ మీద పెట్టండి లీడర్స్ ఖచ్చితంగా. లీడర్స్ అనేవాళ్ళు వస్తారు. నాకైతే ఇప్పుడు లీడర్స్ అనేది చాలా బాగా వస్తున్నారండి. నేను కూడా ఫీల్డ్ వర్క్ ఫుల్ టైమ్ చేస్తున్నానండి. అంటే మా మేడం గారు ఏం చెప్తారంటే, "నువ్వు ఏదన్నా నువ్వు నిలబడు. నువ్వు నిలబడితేనే సక్సెస్ అనేది వస్తది. ఆళ్ళొచ్చారు, వీళ్ళొచ్చారు, వెళ్ళిపోయారు పక్కోళ్ళ గురించి అయితే నువ్వు ఆలోచించకు. నువ్వంటూ నిలబడితే సక్సెస్ అనేది నీకు ఖచ్చితంగా వస్తదన్నారండి. ఇప్పుడు నాకైతే సక్సెస్ స్టార్ట్ అయిందండి. ఇంక నాకు సక్సెస్ ఆగదు. అదే విధంగా నేను వెస్టీజ్‌లో నేర్చుకున్నది ఒకటేనండి. అంటే బయట ఎన్నో బిజినెస్‌లున్నాయి. అవన్నీ కూడా పెట్టుబడి అనేది పెట్టాలి. అది కూడా ఒక బయట సమాజంలోని బిజినెస్ అనేది బిజినెస్‌లో ఎదగాలంటే ఒకళ్ళని తొక్కి మనం పైకి రావాలి. మనం సక్సెస్ అవ్వాలంటే. కానీ వెస్టీజ్‌లో మేడం, సార్ నేను ఎదగాలనుకుంటున్నానంటే నా చెయ్యి పట్టుకొని పైకి రావాలని చెప్పి మన అప్లయన్స్ లాగుతారండి మనకు పైకి. మన లైఫ్ లైన్స్ మేడం నేను నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పి మన కింద వాళ్ళు అంటే మన లైఫ్ లైన్స్ కూడా మేడం మీకు నేనున్నానని చెప్పి వాళ్ళు మనకు చెయ్యి ఇచ్చి మనల్ని లేపుతారండి. అంత మంచి వెస్టీజ్ కంపెనీ మేనేజ్మెంట్‌కి చాలా చాలా కృతజ్ఞతలండి. అప్లయన్స్, లైఫ్ లైన్స్ లేకపోతే మనం అనేవాళ్ళం ఉండము. వాళ్ళని ఎప్పుడు గౌరవిద్దామండి. నేను ఒకటే చెప్తాను సార్. ఒకటే చెప్తాను లీడర్స్. ఏంటంటే వెస్టేజ్‌లో ఉన్నంత లైఫ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, హ్యాపీనెస్ కానీ, అంటే ఆప్యాయత గానీ ఎక్కడ ఉండదు లీడర్స్. అంటే ఏంటంటే ఇప్పుడు చాలా బిజినెస్‌లున్నాయి. అంటే వర్క్ చేసామా, వెళ్ళిపోయామా అంతవరకు ఉంటారు. కానీ వెస్టీజ్‌లో ఏంటంటే మనం ఎక్కడికైనా ఫీల్డ్ వర్క్ వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తారు. ఇంటికొచ్చినప్పుడు అమ్మ వెళ్ళావా లేదా? తిన్నావా లేదా? అన్న ఒక్కటి అడిగేవారు మన వెస్టీజ్‌లోని ఉన్న లీడర్సే తప్ప ఇంకెవ్వరు అడగరండి. కానీ నేను ఒకటే బలంగా చెప్పాలనుకుంటున్నానండి. మన దేశానికి రానున్న కాలంలో వెస్టీజే ఒక వెన్నెముకగా నిలబడతదండి. ఇదైతే కన్ఫర్మ్‌గా నేను చెప్తానండి. థాంక్ యూ సార్. ఇంత మంచి అవకాశం నాకిచ్చినందుకు. ఏమన్నా తప్పుగా మాట్లాడినా క్షమించండి. ప్రతి ఒక్క లీడర్స్‌కి కూడాను. థాంక్ యూ సార్.
మేడం మీ యొక్క షార్ట్ టర్మ్ గోల్ మేడం, అదేవిధంగా లాంగ్ టర్మ్ గోల్. నేను సెప్టెంబర్ 2025న సిల్వర్ డైరెక్టర్గా క్వాలిఫై అవ్వాలని వర్క్ చేస్తున్నాను సార్. 2026 నవంబర్ 30 కల్లా మంచిగా డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని డ్రీమ్తో వర్క్ చేస్తున్నాను సార్. ఇదే నా గోల్ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు ఇచ్చిన ఏవైనా 3 ప్రొడక్ట్ మంచి రిజల్ట్ ఏమైనా షేర్ చేస్తారు మేడం? ఓకే సార్. అంటే సార్ నేను రాజబొమ్మింగ్లోని ఒకసారికి యాక్సిడెంట్ అయ్యింది సార్. యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు కానీ ఏవి కూడా పనిచేయవు సార్. కాళ్ళు చేతులు 2 పనిచేయవి. ఎక్కడికైనా నడాలన్నా పాకుకుంటూనే వెళ్ళాలన్నమాట. ఆయనకి హార్ట్ బీట్ కూడా చాలా తక్కువగా ఉంది సార్. అంటే ఒకళ్ళ సాయం తీసుకుంటేనే కానీ వాష్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి అనమాట. ఆ సార్కి నేను ఇచ్చాను సార్ ప్రోడక్ట్. చాలా బాగా 1 మంత్లోనే రిజల్ట్ వచ్చింది సార్. అంటే నడవలేని స్థితిలో ఉన్న ఆయనే స్టిక్ పట్టుకొని నడిచారండి. ఒక 2 మంత్స్ తర్వాత నుంచి కూడా సైకిల్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే బైక్ కూడా నడుపుతున్నారు సార్. ఓకే మేడం, ఎక్సలెంట్ మేడం. ఇంకొక 2 టెస్టిమోనియల్ షేర్ చేయండి మేడం మీకు వచ్చినవి. నేను షుగర్కి ఇచ్చాను సార్. అంటే షుగర్ కాదు, అంటే మా అమ్మమ్మ గారికి 60+ ఉంటాయి సార్. మోకాలు నొప్పులు వచ్చి బాగా మోకాలు అనేవి బాగా వాసిపోయాయండి. నెలకు వచ్చేసి నర్సీపట్నం హాస్పిటల్కి నేనే తీసుకెళ్లేదానండి. అంటే వెస్టిజ్ రాకముందు కాళ్ళు అనేవి చాలా బాగా వాసిపోయి ఆమె కూడా నడవలేని పరిస్థితి అండి. ఎవరైనా తోడు ఉంటేనే వెళ్లాల్సి వచ్చేది. ఆవిడ ఫస్ట్ అయితే నన్ను నమ్మలేదు. అంటే నేను ఇంగ్లీష్ మెడిసిన్ తప్ప ఇంకేది వాడను అని అంటే, నేను ఇందులో జాయిన్ అయ్యాను, నేను మొత్తం తెలుసుకున్నాను, ఒకసారి వాడు అని చెప్పి ప్రోడక్ట్ ఇచ్చానండి. మా అమ్మమ్మ కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్ మోకాళ్ళ నొప్పులకి. మా అమ్మమ్మ ఇప్పటికి కూడా మన ప్రోడక్ట్ తప్ప ఇంకేది తీసుకోదండి. మొన్న ఒకసారి నువ్వు అంటే అడిగిందండి. అడిగితే కూడా నేను ఏం చేశానంటే అప్పటికప్పుడే మనసు మార్చేసుకుంటా. తిండి వద్దని అంటది. నేను 2 నెలలు ఇవ్వలేదండి. ఇవ్వకపోతే అమ్మ ప్లీజ్ అమ్మ, నువ్వు నాకు ఆ ప్రోడక్ట్ లేకపోతే నేను ఉండలేకపోతున్నాను, నాకు పంపించు అలాగని చెప్పి బతిమాలితే మొన్న దేవి మేడం నేను తీసుకెళ్ళి ఇచ్చామండి మా అమ్మమ్మ గారికి. అంటే ప్రొడక్ట్ అనేది సూపర్ రిజల్ట్ వస్తది సార్. మా అమ్మమ్మకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. మా అమ్మమ్మ కూడా ఆ ఊర్లో మొత్తం అందరికి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తదండి. ఈ ప్రొడక్ట్స్ బాగున్నాయి అయ్యా, నువ్వు వాడు, నాకు తగ్గినాయి అలాగని చెప్పి ఆవిడే ఎగ్జాంపుల్‌గా కూడా అక్కడ కనిపిస్తది సార్. ఎక్సలెంట్ మేడం. ఇంకొక టెస్టిమోనీ షేర్ చేయండి మేడం. నేను విజయవాడలోని మా ఫ్రెండ్ ఆయన గారికి షుగర్‌కి ఇచ్చాను సార్. అంటే అవి ఎలా అంటే వాళ్ళు పలాస దగ్గర ఎక్కువగా మెడిసిన్ వాడతారండి. ఎప్పుడు పలాస 2 మంత్స్‌కి ఒకసారి ఎళ్లి చెకప్ చేయించుకొని అక్కడ ప్రొడక్టే వాడతారు తప్ప మన ప్రొడక్ట్ అయితే వాడనని చెప్పేసానండి. చాలా సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కానీ ఆయన డోస్ పెంచుతున్నారు తప్ప, అంటే ఆయన వాడే షుగర్ టాబ్లెట్స్ డోస్ పెంచుతున్నారు తప్ప ఎప్పుడు కూడా కంట్రోల్ అయిందని చెప్పలేదు. ఒకసారి నేను స్టేటస్ పెట్టానండి. షుగర్ కంట్రోల్ అయిన వాళ్ళది స్టేటస్ పెడితే అది నాకు ఫోన్ చేశారండి. అమ్మ నాకు కూడా ఇలాగ షుగర్ ఉంది. కొంచెం నాకు తగ్గట్లేదు. ఒకసారి నాకేంటో చెప్పంటే అప్పుడు షుగర్‌కి చెప్పానండి. షుగర్‌కి చెప్తే తీసుకొని రా అని అంటే నేను ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టానండి. ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టినా కూడా వాళ్ళు వాడలేదు. వాడకపోతే నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్లి ఎలా వేసుకోవాలో ఏంటి చెప్తే వాడారండి. ఇప్పుడు షుగర్ కంట్రోల్‌లోకి వచ్చింది. బాడీ పెయిన్స్ కూడా ఇప్పుడు ఆయనకి షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల బాడీ పెయిన్స్ వస్తే బాడీ పెయిన్స్ కూడా నన్ను అడిగారండి. ఇప్పుడైతే కంట్రోల్‌లో ఉన్నాయి సార్. ఓకే మేడం, ఎక్సలెంట్ టెస్టిమోనియల్ అండి. ఇంకొక 2 క్వెషన్స్ మేడం, చెప్పండి. అడగొచ్చా మేడం? అడగొచ్చు సార్. అదే వెస్టేజ్‌లో చాలా మంది హోప్స్‌తో వస్తుంటారండి చెయ్యాలని. అటువంటి వాళ్ళకి మీరు నాలెడ్జ్ తీసుకున్నారు కదండీ! మీరిచ్చే మెసేజ్ ఏంటి మేడం? ఓకే సార్. అంటే సార్ మా రమణ మేడం గారు మాకు ఒకటే నేర్పారు సార్. ఎవరైనా కొత్త వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి ఒకటే చెప్పాలి సార్. 2 ఇయర్స్ అనేది కమిట్మెంట్ తీసుకొని రావాలి సార్. 2 ఇయర్స్ వరకంటే ఫస్ట్ ఇయర్ అంతా నాలెడ్జ్ నేర్చుకోవడానికే అవుతది సార్. అంటే ఇప్పుడు చాలామంది వచ్చి ఏమంటారంటే 1 మంత్ చేస్తారండి. 1 మంత్ చేసి నాకేమి చెక్ రాలేదు అని వెళ్ళిపోతా ఉంటారు. అలా కాకుండా ముందే మనం కమిట్మెంట్‌గా ఒక మాట చెప్పామనుకోండి, 2 ఇయర్స్ కంటిన్యూయస్‌గా ఉండాలి. ఏదన్నా కూడా మీటింగ్స్‌కి అటెండ్ అవుతేనే తెలుస్తది. ఆ సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది వస్తదండి. ముందు మెయిన్ ఏంటంటే ప్రొడక్ట్ అనేది యూజ్ చేయాలి సార్. ఆ యూజింగ్ లేనిదే ఎవరికీ కూడా మనం హార్ట్‌ఫుల్‌గా చెప్పలేం సార్ బయటికి వెళ్లి. ఓకే మేడం, హార్ట్‌ఫుల్‌గా ఎక్సలెంట్. చెప్పలేనప్పుడు సక్సెస్ అనేది మనకి రాదు సార్.
మనం అనేది వెస్టేజ్‌ని హార్ట్‌ఫుల్‌గా నమ్మాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను అడిగే క్వశ్చన్‌కి ముందుగానే ఆన్సర్ చేసేసారు మేడం. వెస్టేజ్ బిజినెస్‌లో మీటింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మేడం? మీటింగ్స్ అంటే సార్ నాలెడ్జ్ అనేది ఎక్కడుంటది సార్? ఒక మోటివేషన్ కానీ, నాలెడ్జ్ కానీ ఏదన్నా కూడా మీటింగ్స్‌లోనే ఉంటది. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి ఇంటికి వెళ్లి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇదేంటో ఇలాంటివి చాలా చూసామని అంటారు. కానీ ఒక మీటింగ్స్‌కెళ్తే ఎలాంటి వ్యక్తులు చేస్తున్నారు, ఒక జాబ్ పర్సన్ చేస్తున్నారు. అంటే అక్కడ చదువు లేనోళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు బీబీ మేడంని మనం ఎంత ఎగ్జాంపుల్‌గా చెప్తున్నామండి. అంటే ఇప్పుడు బీబీ మేడమ్ ఏమీ చదువుకోలేదు. కానీ చాలా మంది చదువుకున్న వ్యక్తులు ఇంటి దగ్గర ఆగిపోతున్నారు. అలాంటి వ్యక్తులను ఒక్కసారి మీటింగ్‌కి తీసుకొచ్చామనుకోండి, మీటింగ్‌లో బ్యూటీ అనేది వాళ్ళకి తెలుస్తదండి. అంటే ఇందులోని 3 జనరేషన్స్ సెక్యూరిటీ ఉందని తెలుస్తుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్ ఉందని తెలుస్తుంది. 3 ఇయర్స్ 3 జనరేషన్స్ సెక్యూరిటీ ఉందని తెలుస్తుంది. ఇక్కడ డబ్బులు ఆదా అవుతుందనే విషయం కూడా అంతా కూడా మనకి మీటింగ్స్‌లోనే తెలుస్తదండి. ఏది కూడా మనం ఇంటికెళ్ళి చెప్తే వాళ్ళకి అర్థం కాదనమాట. వాళ్ళు కంఫర్ట్ జోన్‌లోనే ఉంటారు. ఆ కంఫర్ట్ జోన్ వదిలి బయటకొచ్చామప్పుడు వచ్చి మీటింగ్స్‌కి అటెండ్ అవుతేనే చాలా మంది సార్ నేను ఆహ్, ఇన్వైట్ చేస్తున్నాను సార్. ఇన్వైట్ చేసినా కూడా ఒక్క లీడర్ ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. ఒక్క లీడర్ కూడా రాలేదండి. మొన్న అనకాపల్లి నా టీమ్ మెంబర్స్ 6 మెంబర్స్ వచ్చారండి. మీటింగ్ అటెండ్ అయ్యి అక్కడికక్కడే ఐడీ వేసుకొని 100 పీవీ చేశారండి. అంటే చూడండి లీడర్స్ ఇప్పుడు ఏదన్నా కూడా మీటింగ్స్‌కెళ్తేనే అర్థమవుతదండి. అక్కడ ఉన్న వాతావరణాన్ని పెట్టి ఎలాంటి నెగెటివ్ వాళ్ళన్నా కూడా పాజిటివ్‌గా వచ్చేస్తారండి. సో థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ టెస్టిమోనీ అండి. మీ యొక్క జర్నీ అనేది మాతో షేర్ చేశారు మేడం. మీరు ఒక మంచి లీడర్‌షిప్‌లో ఉన్నారండి. అందువల్ల దట్టు మీరు ఆల్రెడీ 1 ఇయర్ కమిట్మెంట్‌తో నాలెడ్జ్ అనేది నేర్చుకున్నారు కాబట్టి మీ సక్సెస్ అనేది త్వరలోనే ఉందండి. సో మీరు అనుకున్న లెవెల్స్ అన్నీ కూడా అచీవ్ అవుతారు. అదేవిధంగా వైటల్ కాంప్లెక్స్ గురించి చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు మేడం. సో మీరు ఇంకా తిరిగి చూసుకోక్కర్లేదండి. మీరు ఏదైతే డ్రీమ్ పెట్టారో ఆ డ్రీమ్ అనేది నెరవేరుతుందండి. అదేవిధంగా వితిన్ షార్ట్ టైమ్‌లోనే మీరు 1,00,000 తీసుకునే కేపబిలిటీ అనేది మీకుందండి. మీ యొక్క డిజైర్ గాని, డ్రీమ్స్ గాని, చేయాలన్న తపన అనేది మీ వాయిస్‌లో మాకు కనిపిస్తుంది మేడం. సో ఓవరాల్‌గా ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్ జర్నీ. థాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్స్ ఈరోజైతే చాలా మంచి సెషన్ అనేది విన్నామండి. మేడం గారి యొక్క వాయిసు. సో సక్సెస్ అవ్వాలన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రీజన్ అనేది ఉండాలండి. అది మేడం గారి వాయిస్‌లో మనకి వినిపిస్తుందండి. సో ఎవరికైతే పెయిన్ ఉంటుందో వాళ్ళకి త్వరగా సక్సెస్ అనేది వెస్టేజ్‌లో వస్తుందండి. సో మేడం గారికి అతి తక్కువ కాలంలో సక్సెస్ అనేది వస్తుందండి. సో మిగతా వాళ్ళ యొక్క ఫీడ్‌బ్యాక్ తీసుకునే ముందు మన సార్ యొక్క ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం లీడర్స్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. దేవి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. అద్భుతం. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు నిజంగా. చాలా బాగుంది. చాలా మందికి ఈరోజు చాలా కనువిప్పు కలిగి అనుకుంటున్నాను. ఎందుకంటే వెస్టేజ్‌లో అసలు సక్సెస్ ఎలా ఉంటది? ఏంటి? నిజంగా ఈరోజు చెప్పిన మంచి పాయింట్ ఏంటంటే లెర్నింగ్. ఫస్ట్ ఇయర్ అంతా లెర్నింగ్ ఉండాలి. నెక్స్ట్ ఇయర్ అంతా టీచింగ్ ఉండాలి. థర్డ్ ఇయర్ ఎర్నింగ్ ఉంటది. ఇది మనం రెగ్యులర్‌గా మీటింగ్స్‌లో చెప్తా ఉంటాము. దాన్ని ఈరోజు మీటింగ్‌లో చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది. మీ టెస్టిమోనీ గాని, నిజంగా ఎవరెవరికి అయితే ప్రొడక్ట్స్ ఇచ్చారో వాళ్ళకి వచ్చినటువంటి రిజల్ట్స్ కానీ, అట్లాగే వైటల్ కాంప్లెక్స్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ గురించి అద్భుతమైన నాలెడ్జ్ గాని దేవి గారు మీరు ఇంతకుముందు ఏం చేసేవారు? వెస్టేజ్‌లోకి రాకముందు? అంటే అమ్మతో పాటు ఫ్యాక్టరీకెళ్ళేదాన్ని సార్. జీడిపిక్కల ఫ్యాక్టరీ కట్ట. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఒకటే ఆలోచన చేయండి లీడర్స్ నిజంగా. ఆహ్, చదువుకుని అవకాశం లేక ఎక్కడో వర్క్ చేసేటువంటి మేడం ఈరోజు మీరు చూడండి నెక్స్ట్ 1 ఇయర్‌లో 100% నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నాలెడ్జ్ గెయిన్ చేసేసారు. అన్నారు గదా! మేడం యొక్క మొత్తం మీటింగ్ అంతా మీరు విన్న దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే నాలెడ్జ్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ నాలెడ్జ్‌తో ఇప్పుడు పని చేయడం మొదలుపెట్టారు. బీబీ మేడం గూడా ఇదే చెప్తారు. ఫస్టు సైదులు గారు ఇదే చెప్తారు. వాళ్ళు ఫస్ట్ అందరూ కూడా ఏంటంటే మీటింగ్‌లకి అటెండ్ అయ్యారు బాగా. నాలెడ్జ్ బాగా తీసుకున్నారు. వన్స్ ఒక్కసారి నాలెడ్జ్ తీసుకున్న తర్వాత వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ దానంతట అవే వస్తాయి. సో, ఇన్ దట్ వే
దేవి దేవి గారికి కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. త్వరలో 1,00,000+ ఇన్కమ్ తీసుకుంటారు. నిజంగా లైఫ్ చాలా బాగుంటుంది. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా, దేవి గారు మాట్లాడిన ప్రతి మాటలో కూడా చాలా కమిట్మెంట్ ఉంది. మాట్లాడే మాటలో కమిట్మెంట్ కావచ్చు, వెస్టేజ్ మీద ఉన్న ఇష్టం కావచ్చు, ఫ్యూచర్ మీద ఉన్న డిజైర్ కావచ్చు. నేను అందుకే మీటింగ్ ముందే చెప్పాను, ఈ రోజు ఒక అద్భుతమైన లీడరు మాట్లాడబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే దేవి గారు సార్ ఈరోజు 100 ఖచ్చితంగా 100 వచ్చారు ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఏం తెలియదు కానీ 100 వచ్చారు. నిజంగా చాలా బాగా వచ్చారు. ఎవరైనా కానివ్వండి, నాలెడ్జ్ తీసుకున్న వాళ్ళు 100 మంది వస్తే మనకి సంతోషమే కదా. మీ ఎస్ సార్. ద్వారా ఈరోజు చాలా నిజంగా ఇప్పటికీ కూడా 84 మెంబర్స్ ఉన్నారు అంటే నిజంగా వెరీ పవర్ఫుల్. చాలా బాగా చెప్పారు. ఫ్యూచర్ లో మీరు ఏదైతే వెస్టేజ్ లో అంటే నిజంగా లీడర్షిప్ అనేది చాలా గ్రేట్, చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం మీరు కూడా మీరు ఎంత లీడర్షిప్ స్ట్రాంగ్ గా ఉన్నా మీరు నిలబడ్డారు. అది నిజంగా చాలా గ్రేట్. నిజంగా మీరు వచ్చినటువంటి మీటింగ్ కూడా చాలా గొప్పది, 5 కార్ లాంచింగ్ అనేది. సో ఎస్ సార్. త్వరలో కార్ తీసుకుంటారు మీరు, నో డౌట్. మీ కార్ లాంచింగ్ కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తాము. అలాగే వెస్టేజ్ లో 1 లాక్ తీసుకుంటారు, 5 లాక్స్ తీసుకుంటారు, 10 లాక్స్ కూడా తీసుకుంటారు. ఒకటి 2-3 సంవత్సరాల టైం అంతే. ఎందుకంటే ఎస్ వెస్టేజ్ సార్. లో ఈ రోజు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇలా జర్నీ మొదలు పెట్టిన వాళ్ళే. చాలా మందికి తెలియదు ఏంటంటే ఏదో వాళ్ళకి ఏదో గొప్ప గొప్ప ఏమి ఎవరికి అదృష్ట శక్తులు గొప్ప శక్తులు ఉండవండి. ఒకటే ఉంటది, కమిట్మెంట్ ఉంటది. ఆ పెయిన్ 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 ఏదో సాధించాలనే పెయినే వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తది. నిజంగా ఆ పెయిన్, ఆ వర్డ్స్ మీ మాటల్లో కనిపించాయి. అద్భుతమైన లీడర్ గా మీరు చాలా మంది, మీరే కాదు మీతో పాటు చాలా మందికి మంచి లైఫ్ ఇస్తారు. నిజంగా ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. ఒక 1 or 2 ఇయర్స్ లో దేవి గారు యు ఆర్ ఇన్ ద టాప్, నో డౌట్. మంచి టాప్ పొజిషన్ లో ఉంటారు. మీ కింద కూడా చాలా అద్భుతమైన లీడర్షిప్ వస్తుంది. మీరు కూడా ఒక మంచి వెస్టేజ్ లో ఒక అద్భుతమైన ఫ్యూచర్ తీసుకోవాలి, కార్ తీసుకోవాలి, మంచి ఇల్లు కట్టాలి, నెలకి 10 లాక్స్ ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అద్భుతమైన సెషన్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ, మీకు మంచి ఫ్యూచర్ కోసం ఆల్ ది బెస్ట్ చెప్తూ, థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కూడా ఇన్స్పైర్ అవ్వడానికి కూడా మీ మాటలు అనేవి చాలా ఇన్స్పైర్ చేశాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి దేవి మేడం గారిని నన్ను అందరిని కూర్చోబెట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి కూర్చోబెట్టి ఫీడ్బ్యాక్ అడిగారు సార్. ఆ రోజు దేవి మేడం గారు చెప్పాను సార్. సార్ ఏంటంటే, మేడం సార్ పక్కన నేను కూర్చోలేకపోతున్నాను మేడం, హార్ట్ బీట్ పెరిగిపోతుంది మేడం, మీరు కూర్చోండి మేడం, మీరు కూర్చొని అంటే, సార్ వైబ్రేషన్ అనేది నీకు వెళ్తుంది, నువ్వు పక్కన కూర్చో, సార్ పక్కన కూర్చుంటే సార్తో ఒక్కసారి మాట్లాడితే నీకు అలవాటు అయిపోతుంది, కూర్చొని నువ్వు మాట్లాడేది ఏదన్నా ఏ డౌట్ అన్నా సార్ని అడిగితే క్లారిటీ చేస్తారు మేడం, మీరు సారు ఏదన్నా కూడా పాజిటివ్ గానే ఉంటుంది మేడం, కూర్చోండి కూర్చోండి అని బలవంతంగా ఆ రోజు మీ పక్కన కూర్చోబెట్టారు సార్. అది నేను మర్చిపోలేను సార్. ఆ రోజు కూడా మీరు ఫీడ్బ్యాక్ అడిగారు, నేను కూడా చెప్పాను, చాలా హ్యాపీగా ఉంది సార్. ఆ రోజు నుంచి నేను మీ మాటలు ఎప్పుడన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మోటివేషన్ చెప్తారు సార్, ఆ మాటలు అయితే చాలా ఇన్స్పైర్ గానే నేను ఫీల్డ్ వర్క్ వెళ్ళి కూడా చాలా మందికి చెప్తాను సార్. ఇవే లీడర్స్ గా కనెక్ట్ అవ్వడానికి మీ మాటలు అయితే నాకు చాలా రకాలుగా ఉపయోగపడ్డాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ, మిమ్మల్ని చూసి కూడా చాలా మంది లీడర్స్ రాబోతున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. లీడర్స్ ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే మాత్రం ఫాస్ట్ గా మీరు ఆల్రెడీ నలుగురు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ భూపతి గారు, ఫస్ట్ కమ్ ఫస్ట్, ఎవరిస్తే వాళ్ళకే ఇవ్వండి ఈసారి. మనం ఓకే అడిగితే సార్. ఇచ్చేవాళ్ళు కాదండి, మనసులోంచి రావాలి ఫీడ్బ్యాక్ అంటే. మీరు ఇవ్వండి కాదు, నిజంగా హ్యాండ్ రైజ్ ఇవ్వాలనుకుంటే, మీరు చెప్పాలనుకుంటే మాత్రం హ్యాండ్ రైజ్ చేయండి. అలాంటి వాళ్ళకి మాత్రం మనం, ఎందుకంటే మనసులోంచి రావాలి ఫీడ్బ్యాక్ అంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ అంత మంచి సెషన్ ఇచ్చిన మేడం గారికి సో బ్లెస్సింగ్స్, అదే విధంగా మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అండి. గుడ్ మార్నింగ్ మేడం, రమణం మేడం. థ్యాంక్ యూ సార్ భూపతి సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. నిజంగా మాటలే రావట్లేదు నాకు అస్సలు. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అసలు మీలో ఇంత ఫైర్ ఉందన్న విషయం నాకు ఈ రోజే అర్థమైంది. అసలు ఎంత అద్భుతం అంటే వర్ణించలేము. ఆల్రెడీ భూపతి సారు, రవికృష్ణ సారు చాలా సేపు మీ యొక్క మీటింగ్‌కి ఫీడ్‌బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా హ్యాపీగా ఉంది.
మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా 100% నెరవేరుతాయి. మీ ఫ్యామిలీలో మీరు మంచి రోల్ మోడల్‌గా ఉంటూ, మీకెంతో అద్భుతంగా సపోర్ట్ చేస్తున్న మీ మదర్ యొక్క హ్యాపీనెస్‌ని, మీ మదర్ పడుతున్న శ్రమకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనేదే నా గోల్ అమ్మ. మీరు నిజంగా మీ అమ్మగారిని మంచి పొజిషన్‌కి తీసుకువెళ్తారు. మీ యొక్క బాబుకి, అలాగే మీ యొక్క బ్రదర్స్ వాళ్ళ పిల్లలకి ఈ వెస్టీజ్ ద్వారాగా మంచి ఫ్యూచర్ ఇవ్వాలని, మీకు యూత్ ఐకాన్ అయ్యి, మన రవి సార్ చెప్పినట్టు 10,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకోవాలని, మీరేదైతే ఒక సిస్టమ్ ప్రకారంగా వెళ్తున్నారో, మీ యొక్క సిస్టమ్‌లో ప్రతి లీడర్‌ని కూడా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. నేనైతే ఒక్కరికే థాంక్స్ చెప్తానమ్మా. ఎందుకంటే, ఈరోజు మీ బాబుని, మిమ్మల్ని ఎంతో చక్కగా చూస్తూ, ఎంతో అద్భుతమైన మీకు మంచి రోల్ మోడల్‌గా, సపోర్ట్‌గా ఉంటున్న గొప్ప వ్యక్తి, శక్తి ఎవరైనా ఉన్నారంటే మీ మదర్ అమ్మ. మీ మదర్‌కి థాంక్స్ చెప్పాలి. మిమ్మల్ని ఇలా ఈరోజు ఈ స్థాయిలో చూస్తున్నందుకు. థాంక్ యూ అండి మీకు. మీ పాప తరపున, నా తరపున, అందరి తరపున మీకే కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నానండి. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. థాంక్ యూ అమ్మా దేవి మేడం. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత మంచిగా మాట్లాడడానికి మీ మాటలు కూడా నాకు చాలా సపోర్ట్‌గా ఉన్నాయి మేడం. మీరు చెప్పిన మాటలే మేడం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని నేనైతే చేస్తున్నాను. ఆ రోజు మా అమ్మగారు చెప్పారు కదా మేడం మీకు 2 ఇయర్స్ మా చేతిలో పెట్టండి. మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఇస్తానని చెప్పి. అంటే ఇంతవరకు చదివిన డిగ్రీ అనేది వేరు మేడం. వెస్టీజ్‌లోకొచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ కానీ, బయటన సమాజం కానీ, ఏంటి నేనంటే ఏంటనేది నిరూపించుకోవడానికి మంచి ప్లాట్‌ఫార్మ్ అనేది వెస్టీజ్ నాకు దొరికింది మేడం. ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్‌ని నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రాజీ మేడంకి, మీకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. నాకు పరిచయం చేసింది రాజీ మేడం గారండి. నూకరాజు గారు. చాలా చాలా రుణపడి ఉంటానండి నాకు వెస్టీజ్ కంపెనీని పరిచయం చేసినందుకు. థాంక్ యూ థాంక్ యూ అమ్మా. సో మచ్ మేడం. థాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. చిన్ను నాయుడు గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దేవి మేడం. ఈ రోజు చెప్పినటువంటి సబ్జెక్ట్ అనేది వాయిస్ అనేది నేను ఎప్పుడు ఇంత క్లారిటీగా మీ సెషన్ అనేది వినలేదు మేడం. చాలా అద్భుతంగా అనేది ఈ రోజు మీ యొక్క లైఫ్ జర్నీ అవ్వచ్చు, అలాగే వైటల్ కాంప్లెక్స్ గురించి, అలాగే ఇప్పుడు వెస్టేజ్ ఎందుకు చేయాలి ఏంటి అనేది చాలా క్లియర్ కట్ గా మాట్లాడారు మేడం. మంచి భవిష్యత్తు ఉంది మేడం. మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మేడం. మీరు ఇలాంటి మరెన్నో సెషన్లు ఇవ్వాలని, ఎంతో మందికి మార్గదర్శకంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ మేడం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. దేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ దేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం. మీ సెషన్ విన్న తర్వాత నిజంగా మీరేనా అనిపించింది నాకైతే. యాక్చువల్‌గా ఈరోజు సెషన్ విషయం అంటే నేను రవి సార్‌కి దేవి మేడం ఫోటో పెట్టిన విషయం దేవి మేడంకి కూడా తెలీదండి. గ్రూప్‌లో లింక్ వస్తది కదా! సర్ప్రైజ్ ఫీల్ అవుతారని చెప్పలేదు. నిజంగా షాక్ అయిపోయారండి నిజంగా. మేడం అయితే మంత్ ఎండ్‌లో ఇస్తానన్నారు. కానీ మేడం మీ వాయిస్ 10 మందికి ఉపయోగపడాలి. ఇవ్వండి అనగానే పెట్టగానే ఇంక వద్దు మేడం అని కూడా అనలేదండి. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థాంక్ యూ మేడం. నేను పెట్టినా కూడా నన్ను ఏమనకంట మీరు సెషన్ ఇచ్చినందుకు. అలానే ఈరోజు సెషన్ అయితే చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు మేడం. మీరు చెప్పిన సెషన్‌లో అసలు ఎప్పుడూ వినలేనిది నేను ఒకటి విన్నానండి. ఎక్కడా వినలేదు. రాబోయే కాలంలో దేశానికి మన వెస్టీజ్ అనేది వెన్నెముక కింద తయారవుతదని చెప్పారు చూడండి. నిజంగా నేనైతే ఎక్కడా వినలేదండి ఈ వాక్యం అనేది. నిజంగా మీ నోటంటే విన్నాను నేను ఫస్ట్ టైము. ఎక్సలెంట్‌గా మీరు చెప్పే విధానం గాని, మొత్తం అందరిని కవర్ చేసి నిజంగా సెషన్స్ అన్నీ కూడా చాలా శ్రద్ధగా వింటారండి. ప్రతి మీటింగ్‌కి అటెండ్ అవుతారు మీరు. అలానే
జూమ్ మీటింగ్స్ వింటారు ప్రతిదీ. నిజంగా మేడం అన్నట్టండి 1 ఇయర్ నేర్చుకోకపోతే మనం సగం అంటే ఈ 1 ఇయర్‌లో డబ్బులు సంపాదించాలన్న ఆలోచనలో పడి మనకు సబ్జెక్ట్ లేకపోతే నిజంగానే సగంలోనే డ్రాప్ ఔట్ అవుతున్నారండి చాలామంది. అదే సబ్జెక్ట్ ఫుల్‌గా నాలెడ్జ్ తీసుకుంటే అసలు మేడంలా నిజంగా నిలబడతారండి. నేను ఫస్ట్ అనుకునేదాన్ని నా టీమ్‌లో అప్లైని తోడు లేకుండా వెళ్ళడానికి మేడం తయారైనప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నిజంగా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ మేడం. విష్ యూ హెల్త్ మేడం. ఇలా మీరు చక్కగా ఆహ్, రవి సార్ అన్నట్టు యూత్ ఐకాన్ అవ్వి 5,00,000, 10,00,000 తీసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. విష్ యూ వెల్త్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకింత అవకాశం ఇచ్చిన భూపతి సార్‌కి, రవికృష్ణ సార్‌కి చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటేంటంటే మేడం. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. 100 మెంబర్స్ ఫిలప్ అయ్యారు. దేవి మేడం, సూపర్ మేడం. కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ ఫాస్ట్‌గా 1 ఆర్ 2 మినిట్స్‌లో మీ యొక్క ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. రమణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, దేవి మేడం. గుడ్ మార్నింగ్ సార్, రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ అండ్ భూపతి సార్, రవణమ్మ మేడం, దేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ చాలా మార్నింగ్ బాగా మేడం. చెప్పారు మేడం. మీ జర్నీ బాగుంది మేడం, చాలా బాగుంది. నిజంగా అంతే మేడం. కష్టంలో ఉన్నప్పుడే మనకి దేని విలువైనా తెలుస్తుంది మేడం. మీ కష్టపడి మనస్తత్వంలో రవణమ్మ మేడం వచ్చి మీకు వెస్టీజ్ని పరిచయం చేయడం వల్ల మీరు చాలా ఇప్పుడు అదృష్టవంతురాలు మేడం. అంటే వెస్టీజ్లోకి వచ్చేసారు కాబట్టి మీరు అదృష్టం మీ వెంటే ఉంది మేడం. నిజంగా వైటల్ కాంప్లెక్స్ గురించి బాగా చెప్పారు మేడం. చాలా బాగుంది. చాలా లోతుగా డీప్గా చెప్పారు. దాని నుంచి మేము చాలా నాలెడ్జ్ తీసుకున్నాం. మీరు చెప్పినట్టే 1 ఇయర్ నాలెడ్జ్ అనేది మన దగ్గర అన్ని కూడా చేసుకుంటే మనం ఎక్కడికైనా మనం వెళ్ళి టీంని తెచ్చుకోవచ్చు. మన వెంట టీం కూడా ఉంటది. నిజంగా మీరు చెప్పినట్టు నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను మేడం. చాలా నేర్చుకుంటున్నాను మీ దగ్గర. చాలా సార్లు నాకు హెల్ప్ కూడా చేశారు మేడం. నాకు ప్లాన్ అది రాకపోతే గట్టా మీ దగ్గర చాలా మంచి మనసు కూడా ఉంది. కాబట్టి మీరు మళ్ళీ ఇయర్ ఎండింగ్ కల్లా 1,00,000+ ఇన్కమ్ తీసుకొని క్రౌన్ డైరెక్టర్గా ఉన్నందుకు విశ్వానికి మీకు చాలా కృతజ్ఞతలు మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ హెల్త్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. మేడం భాగ్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్, భూపతి సార్. గుడ్ మార్నింగ్ మేడం, దేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. మీ యొక్క వెస్టేజ్ లో జర్నీ అవ్వచ్చు, అలాగే ప్రొడక్ట్ నాలెడ్జ్, వైటల్ కాంప్లెక్స్ గురించి, అలాగే మీ టీంలో ఇచ్చినటువంటి టెస్టిమోనీస్, అలాగే మీకు వెస్టేజ్ మీద ఉన్నటువంటి నమ్మకం, ఇవన్నీ కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే మీరు అనుకున్నటువంటి డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ హెల్త్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ హెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. వెంకటలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్, రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం, మార్నింగ్ మేడం. దేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. మీటింగ్ లో చూసిన దేవి మేడం కి, జూమ్ లో చెప్పిన దేవి మేడం కి చాలా తేడా ఉంది మేడం. బాగా చెప్పారు. మీ లైఫ్ జర్నీ గానీ, మీ గోల్ గానీ చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు. మీకులాగే నేను కూడా ఫస్ట్ 1 ఇయర్ అంతా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఒక్కరిదాన్ని కూడా ఫీల్డ్ కి వెళ్ళగలుగుతున్నాను మేడం మీలాగే. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది మీ డ్రీమ్. మీ లాంగ్ టర్మ్ డ్రీము, షార్ట్ టర్మ్ డ్రీము నెరవేరాలని భగవంతుని కోరుకుంటున్నాను మేడం. చాలా థ్యాంక్స్ మేడం. విష్ యూ హెల్త్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ హెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. మేడం అరుణ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా దేవి. సెషన్ అయితే Good చాలా morning, చాలా ma'am. ఎక్సలెంట్ గా చెప్పారమ్మా.
అలాగే మీ జర్నీ అయితే మీ ముందు మీ కమిట్మెంట్ అనేది ప్రతి వ్యక్తికి అవసరం అమ్మా. ఇందాక మేడం గారు చెప్పినట్టు కమిట్మెంట్ లేకుండా, నాలెడ్జి లేకపోతే మధ్య మధ్యలోనే డ్రాప్ అవుతున్నారు అనేది. దాంతోపాటు నాలెడ్జి తీసుకోవాలంటే మీటింగ్స్కి కూడా 100% అటెండ్ అవటం వల్లనే మనకి నాలెడ్జి వస్తుంది. నాలెడ్జి లేకపోతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అదైతే నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మనం రమణమ్మ మేడం గారి టీంలో ఉన్నందుకు నిజంగా అదృష్టవంతులం అమ్మ. మేడం గారి ద్వారా మనకి ఏ నిమిషమైనా ఏది నాలెడ్జి లేకపోయినా కూడా మేడం గారు కి ఎన్నిసార్లు ఫోన్ చేసి ఏది అడిగినా కూడా మనకి చెప్తా ఉంటారు. అలాగే మీ డ్రీమ్స్, అలాగే మీ 100% ఈరోజు మెంబర్స్ రావటం అనేది ఇది మీకు 100% జర్నీ స్టార్ట్ అయిందమ్మా. అలాగే వైటల్ కాంప్లెక్స్ గురించి కూడా చాలా ఎక్సలెంట్గా చెప్పారు. ఓకే అమ్మా, విష్ యూ వెల్త్ అమ్మా. దాంతోపాటు చిన్న ఒక భూపతి సార్ మీరు అనుమతిస్తే ఒక చిన్న సలహా అనేది చెప్పాలనుకుంటున్నానండి. మన వాళ్ళ దగ్గరే మనకి ఈ టెస్టిమోనీలు అనేది చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మనం ఎవరెవరయ్యో పెట్టుకొని చూస్తున్నాము. ఈ టెస్టిమోనీలు అనేవి వీడియోలు తీసి పెట్టంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ అమ్మా. నీ గోలు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నువ్వు 1 lakh ఎర్న్ అవుతావు. థ్యాంక్ యూ అమ్మా. విష్ యూ వెల్త్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సో ఆల్ మచ్ ద బెస్ట్ మేడం. మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. సో లీడర్స్, ఇక్కడ మేడం గారు ఒక పాయింట్ రైట్ చేయడం జరిగిందండి, టెస్టిమోనీస్ అనేవి. సో ఎవరైతే లీడర్స్ ఉన్నారో వీలైతే మీ యొక్క సెషన్ లో వీడియో పంపించడం జరిగితే ఆ టెస్టిమోనీ అనేది మనకి ప్లే చేయడం జరుగుతుందండి. సో అందువల్ల కొంచెం ఎఫెక్టివ్ గా అనేది ఉంటుందండి. సో నెక్స్ట్ సెషన్ ఎవరైతే ఇస్తున్నారో ఆ విధంగా కొంచెం ట్రై చేయండి లీడర్స్. సో శ్రీదేవి మేడం గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ దేవి మేడం గారు. గుడ్ మార్నింగ్ చాలా మేడం. చెప్పారు మేడం. నిజంగా మీటింగ్ లో చూసిన దేవి మేడంకి మీకు కూడానే జూమ్ మీటింగ్ అన్న ఫైర్ చాలా బాగా ఉంది. మీరు సంవత్సరం అంతా నేర్చుకున్నాం ప్రొడక్ట్ కోసం, మొత్తం బిజినెస్ కోసం అన్నారు. నిజమే మేడం. ముందు మొత్తం ప్లానింగ్ ప్రొడక్ట్ కోసం నేర్చుకుంటేనే మనం ఎక్కడికి వెళ్ళినా సరే విజయం సాధించుకొస్తామని చెప్పారు. అది చాలా బాగుంది మేడం. వైటల్ కాంప్లెక్స్ గురించి కూడా ఎవరు వాడొచ్చు, మామూలు వాళ్ళు కూడా వాడొచ్చు అని చెప్పారు. అది బాగా నచ్చిందండి. చూడండి, మనం ఎక్కడికన్నా ఫీల్డ్కి వెళ్ళినా మేము విన్నాము బిజినెస్ దీని గురించి తెలుసు అన్న వాళ్ళకి, ఎందుకంటే కంపెనీ గురించి డీటెయిల్స్ తెలుసుకోక వాళ్ళు అలా అంటారు. ఎప్పుడైనా సరే 3-4 మీటింగులకు వస్తే అమ్మ వెస్టేజ్ అంటే ఇదా, వెస్టేజ్ ఇంత పవర్ ఉందా అన్నది తెలుస్తుంది మేడం. నిజంగా చాలా బాగా చెప్పారు మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినందుకు అనంత కోటి విశ్వానికి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. కనకదుర్గ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. బాగా చెప్పానా? గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. దేవి మేడం. చాలా బాగా గుడ్ చెప్పారు మార్నింగ్. మేడం. సూపర్ మేడం. వైటల్ కాంప్లెక్స్ గురించి నేను ఎప్పుడు వినలేదు మేడం. మీరు చెప్తుంటే చాలా అద్భుతంగా చెప్పారు మేడం. నిజంగా అంటే ఇది ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా వేసుకోవచ్చు అన్నారు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది మేడం. అంతేకాకుండా ఇన్కమ్ కోసం కాకుండా ఇది టీమ్ బిల్డింగ్ అనేది అన్ని నేర్చుకోవాలి, నేర్చుకోవడం కోసం వచ్చాను అన్నారు కదా మేడం. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది మేడం. ఎందుకంటే నేను నేర్చుకున్నాను, కానీ మీరు చెప్తుంటే ఇంకా చాలా ఉందని నేర్చుకోవాల్సింది. నేను నేర్చుకున్నది కొంచెం తక్కువే. నిజంగా మీలాగే నేను కూడా అన్ని నేర్చుకోవాలని, నేను కూడా ఇన్కమ్ గురించి ఆలోచించట్లేదు మేడం. ఇలా నేర్చుకుని ఆ తర్వాత ఇన్కమ్ తీసుకోవాలన్న ఆలోచనలోనే ఉన్నాను మేడం. అందుకే ముందుకు వెళ్ళాలని, అలాగే మీరు కూడా ఏవైతే గోల్ అచీవ్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుని క్లౌడ్ డైరెక్టర్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. విశ్వాన్ని. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. ఎస్ లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. దేవి మేడం గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా గుడ్ మార్నింగ్ చెప్పారు మేడం. మేడం. ప్రోడక్ట్ల కోసం బాగా చెప్పారు. ఎందుకంటే వైట్ అండ్ కాంప్లెక్స్ నేను వాడలేదు మేడం, ఈసారి వాడతాను మేడం. నేను ప్రతి ప్రోడక్ట్ కోసం ముందు మన మీటింగ్కి వచ్చి తెలుసుకున్నాను మేడం. అవన్నీ వాడతాను, ఒక్కొక్కటి వాడి నేను ఫీల్డ్ వర్క్ వెళ్ళి అలాగే చెప్తాను మేడం. ముందు మనం వెస్టేజ్లో నిలబడాలంటే ప్రోడక్ట్ నేర్చుకోవాలి మేడం. ప్రోడక్ట్ కోసం బాగా తెలుసుకొని మనం వాడి మన ఫీల్డ్ వర్క్ వెళ్ళి ఇచ్చామనుకో మేడం, ఎవరైనా చక్కగా వాడతారు. మనకు టీం కూడా నిలబడుతుంది. ప్రొడక్ట్ల ట్రైనింగ్ లేకుండా మనం ఏది చేయలేము, బిజినెస్ చేయలేము, ఎవరికి చెప్పలేము. సంవత్సరం నేర్చుకున్నాం మేడం మేము కూడా. నేను ఎక్కడికి వెళ్ళినా ఫీల్డ్ వర్క్ వెళ్తే నేను చెప్పానంటే ప్రోడక్ట్ వాడుతున్నారు, వాళ్ళు ఒక 4-5 చెప్తున్నారు మేడం. మీరు అన్నట్టు మేడం, మనం ఒక్క సంవత్సరం ట్రైనింగ్ లేకపోతే ఏ ప్రోడక్ట్ కూడా మనం చెప్పలేము మేడం. మన టీం కూడా నిలబడదు మేడం, మన డ్రీమ్ కూడా నిలబడదు. మన డ్రీమ్ నిలబడాలంటే మన ట్రైనింగు, మనకి ప్రొడక్ట్ల కోసం తెలుసుకోవాలి, ఈ ప్లాన్ తెలుసుకోవాలి. మనం ఎవరికైనా చెప్పగలగాలంటే వెస్టేజ్లో ఒక నెల 2 నెలలు వాడి ఒక మీటింగ్కి వచ్చి ఒకరికి ఇద్దరికి చెప్పి మేము చేయలేము అనేసి అనుకుంటున్నారు. కానీ ఇందులో ఎవరు నిలబడితే సంవత్సరం వాళ్ళ లక్ష్యం తప్పగా తీసుకుంటారు మేడం. సంవత్సరం నుంచి ఉంటే మాత్రం తప్పగా తీసుకుంటారు. మేము కూడా మా శ్రీదేవి మేడం మేము కూడా అలాగే వర్క్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. దుర్గా లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ దేవి గుడ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మేడం ముందు మీకు కంగ్రాట్స్ మేడం, ఎందుకంటే ఈరోజు 100 మంది వచ్చేసారు. ఫస్ట్ టైం చెప్పినా కానీ చాలా చాలా బాగా చెప్పారు మేడం. ఎక్కడ తడబడకుండానే చాలా ఫైర్గా చెప్పారు. మీరు నేర్చుకున్నదంతా మాతో షేర్ చేశారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. మీకు మీ లైఫ్ జర్నీ కావచ్చు, అలాగే వైటల్ కాంప్లెక్స్ గురించి మంచి పాయింట్లు మాకు చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. నేను కూడా వైటల్ కాంప్లెక్స్ వాడాక నాలో చాలా తేడాలు కనిపించినాయి మేడం. ఎందుకంటే నాకు కాళ్ళు చేతులు లాగడం, చాలా వీక్గా నీరసంగా ఉండేదాన్ని మేడం. అలాగే కళ్ళు ఎక్కువ దురదలు వచ్చేసాయి మేడం నాకు. వైటల్ కాంప్లెక్స్, అలోవెరా ఇవి వాడాక నాకు మంచి రిజల్ట్ వచ్చింది మేడం. చాలా మంచి ప్రోడక్ట్ మేడం మన వైటల్ కాంప్లెక్స్ అనేది. అలాగే భూపతి సార్ అడిగిన ప్రశ్నలకు కూడా మీరు తడబడకుండా జవాబు చెప్పారు మేడం. థ్యాంక్స్ మేడం. మీరు మీ డ్రీమ్స్ అన్ని తక్కువ టైంలో నెరవేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు మేడం. అలాగే మీ అమ్మగారు కూడా చాలా కృతజ్ఞతలు మేడం. మేము మీకు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. సార్ చంద్రశేఖర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. జి చంద్రశేఖర్ గారు పెద్దాపురం అండి. మేడం శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. అలాగే గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. అలాగే దేవి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం మీరు వైట్ అండ్ క్లాప్స్ గురించి. అవి మాత్రం ఇప్పటికీ వినలేదు మేడం. మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అలాగే మీరు ఎలాగైతే ఇందులోకి వచ్చారో అది కూడా చాలా బాగా చెప్పారు మేడం. ఎంత దేవి మేడం గారు, రమణ మేడం గారు అందరినీ బాగా మాట్లాడి తీసుకొస్తారు మేడం. ఎవరినైనా రమణ మేడం గారికి అయితే ఎవరైనా రావాల్సిందే. అలాగే మీరు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని ఈ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. సో థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ డ్రీమ్స్. అనూష గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం.
గుడ్ మార్నింగ్ భూపతి సార్, గుడ్ మార్నింగ్ దేవి మేడం, లీడర్స్ గుడ్ అందరికి మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. దేవి మేడం నిజంగా చాలా ఎక్సలెంట్ గా చాలా బాగా చెప్పారు మేడం. మిమ్మల్ని అంటే మీటింగ్స్ లో చూడడం, నార్మల్ గా చూడడం వేరు మేడం. నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్పారు ప్రతి పాయింట్ కూడా. మెయిన్ ఏంటంటే దీంట్లో వైటల్ కాంప్లెక్స్ గురించి చెప్పారు. అలాగే లెర్నింగ్ మనం ఎంత నేర్చుకుంటే అంతలా మనకి వెస్టేజ్ లో సక్సెస్ అనేది వస్తుందని కూడా చాలా బాగా చెప్పారు మేడం. ఎందుకంటే మనం అంతా నేర్చుకోవడంలోనే ఉంటది. ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ, డెమో కానీ, ప్లాన్ కానీ ఇవన్నీ వచ్చి మనం ఎప్పుడైతే ఇండివిజువల్ గా అంటే చెప్పడానికి టీం వర్క్ కి మనం వెళ్తామో అప్పుడు అనేది మనకి టీం అనేది ఖచ్చితంగా వస్తుంది మేడం. అలాగే ఆ పాయింట్ గురించి చాలా బాగా చెప్పారు మీరు. అలాగే మీ లైఫ్ జర్నీ కూడా చాలా బాగుంది మేడం. ఇలాగే మీరు అనుకున్న డ్రీమ్స్ మీ బాబు గారికి మీరు ఏదైతే కారు డ్రీమ్ కారుగా ఇవ్వాలని అనుకుంటున్నారో అది తొందరలోనే నెరవేరినందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు మేడం. చాలా సూపర్ గా చెప్పారు మేడం. ఇంకా మీరు ముందుకి వెళ్ళాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. సో థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్. సో లీడర్స్ లాస్ట్ కాల్ అండి. రాజీ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్, గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ మేడం. దేవి మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా మీరు ఒక క్రౌన్ డైరెక్టర్ని చూసాను మేడం. ఈరోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ, మీ టెస్ట్ మోనీ కానీ, మీటింగ్స్ ఎందుకు అటెండ్ అవ్వాలి ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. నేను ఈవినింగే అనుకున్నాను మేడం మీరు తీసేస్తారని. నిజంగా అలాగే చేశారు మేడం. చాలా బాగుంది మేడం సెషన్ అయితే. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. అలాగే మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. నన్ను థ్యాంక్ వెస్టేజ్ యూ మేడం. కంపెనీకి పెట్టినందుకు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. మేడం సత్యవతి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మాట్లాడండి మేడం. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా దేవి చాలా చాలా నిజంగా నేనైతే నేను చూసిన దేవేనా అనుకుంటున్నానమ్మా. నిజంగా చాలా బాగా చెప్పారు మీరైతేని. ప్రోడక్ట్ కోసం కూడా చాలా బాగా చెప్పారు. వైటల్ కాంప్లెక్స్ కోసం అయితే చాలా బాగా చెప్పారు. ఎందుకంటే పీసీఓడి ప్రాబ్లం కూడా వైటల్ కాంప్లెక్స్ చాలా బాగా పనిచేస్తుందమ్మా. నేనంటే చాలా మందికి ఇచ్చాను కూడాను. నిజంగా మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాను తల్లి. ఎందుకంటే దేవి నేనా ఎంత చక్కగా మాట్లాడింది అలాగని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఏంటంటే అల్లరల్లరగా మాట్లాడి దేవి ఎంత నీట్గా ఎంత క్లారిటీగా మాట్లాడిందంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఇలానే మరి ఎన్నో జూములు నువ్వు ఇవ్వాలని, అలానే నువ్వు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా స్టార్ డైరెక్టర్ అయ్యి మీ బాబుకి కారు గిఫ్ట్ ఇస్తానని చెప్పి ప్రతిసారి చెప్తుంటావు కదమ్మా. అలానే నువ్వు కారు గిఫ్ట్ ఇవ్వాలని ఆ భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాను తల్లి. ఆల్ ది బెస్ట్ అమ్మా. విష్ యూ వెల్త్ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. సో థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్. సో లీడర్స్ ఈ రోజు అయితే మంచి సెషన్ అనేది మనం ఉన్నామండి. సో థ్యాంక్ యూ దేవి మేడం గారు మాకు ఒక మంచి సెషన్ అనేది ఇచ్చినందుకు. సో మీ యొక్క డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం.